ముందుగల మన రాజ్ న్యూస్ ఛానల్ చూసేటోళ్ళందరికీ శనార్థులుల్లా. చలో ఇయాటి మన రచ్చబండ ముచ్చట్లు షురు చేద్దాం పాండ్రుల్లా. మంచు అందాలు సల్లసల్లని వాతావరణాన్ని ఎంజాయ్ చేయాలంటే కాశ్మీర్కో ఊటీ కొడైకెనాల్ గసుంటిగా ఆడిపోవాలి. ఇక అంత దూరం పోవుడు మాత్రం కాదని అనుకునేటోళ్ళు చలికాలంలో పాడేరు అరకు లంబసింగికో ఎంజాయ్ చేస్తారు. కాకుంటే ఇప్పుడు గంత దూరం పోయే అక్కర్ లేకుండా అయింది ఇప్పుడున్న ఈ వాతావరణం జయ్యంగా. అవు ఇప్పుడు మన దగ్గరనే గసుంటి వాతావరణం ఉన్నది, కావాలంటే చూడుండ్రో పరి మీరు కూడా. వాతావరణం మొత్తం పొగ కానస్తున్నదంటే ఇదేదో చెత్తగాల పెడితే వచ్చిన పొగ అనుకునేరు. కాదు చలికి రాత్రంతా మంచు బగ్గ పడేటాళ్లకు ఇట్లా మంచు దుప్పటి కప్పుకున్నట్టే అవుతున్నది వాతావరణం. దగ్గర వారం రోజుల సంధి వాతావరణం మొత్తం ఈ తీరుగానే ఉంటున్నది. పల్లె పట్నం అని తేడా ఏం లేదు, ఎక్కడ చూసినా గిదే కతున్నది. ఇక పొద్దుగల 9-10 దాటినా మంచు దుప్పటి పోతలేదు. సూర్యాపేట జిల్లా కోదాడలున్న పెద్ద రాస్త పొంటి పోయే ఆటోలు కార్లు లారీలు కూడా లైట్లు లేకుండా నడిచే పరిస్థితి లేదంటే వాతావరణం ఎంత మబ్బు పట్టున్నదో దాన్ని బట్టే తెలుస్తున్నది. ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం పెద్ద మొట్లు అంటవెట్టి మరీ సలిమంటలేసుకుంటున్నారు. రాత్రి కొద్దిసేపు మంట పెట్టుకొని పెయ్యిని ఎచ్చగా చేసుకుంటేనే వాళ్లకు నిద్ర పడుతున్నదట. కాకినాడ జిల్లా తుని పట్టణంలో పొగమంచు ఎట్లున్నదో చూడుండ్రి. లంబసింగి పాడేరును మించన్నట్టే ఉన్నది అక్కడి వాతావరణం. ఇక ఈ వాతావరణాన్ని కొందరు ఎంజాయ్ చేస్తుంటే చాలా మంది మాత్రం గిదేం సలిరా నాయన ఇంట్లోకెంచి బయటికత్తే చాలు దౌడలు దగ్గర పడుతున్నాయని అంటున్నారు. ఇక ముసలోళ్ళైతే ఈ చలికి అనికి అటే వీకెతట్టున్నామని అంటున్నారంటే ఒక్కొక్కరికి చలి ఏ తీరుగా అనిపిస్తుందో చూడుండ్రి. కానీ కొన్ని ఏరియాలల్లో మాత్రం మాపటికెంచి పొద్దటి దాకా చలి పెడుతుంటే మధ్యాహ్నం అయిందంటే మాత్రం ఎండ దంచుతున్నది. వాతావరణం మొత్తం చిత్రంగా ఉన్నది పోన్రి. మరిగా పబ్లిక్ మీరు మాత్రం మంచిగా జాగ్రత్తలు తీసుకోండ్రి. ఈ చలికి జరాలు సర్దులత్తాయి. జర ఆస్తమా ఉన్నోళ్ళు కూడా ఇంకొన్ని రోజులు జాగ్రత్తలు తీసుకోండ్రి, సరేనా? ఈ పట్నం రోడ్ల మీద బండి నడపాలంటేనే మస్తు బుగులైతుందిలా నాకైతే. ఒక్కొక్కరు రొయ్యి పోతుంటే ఏడటక్కరైతుందోనని అసలు బండి ముట్ట నేనైతే. ఇక మా ఇంటాయనకు తీర్పాటం లేకుంటే బండి బుకింగ్ చేసుకొని పోతుంటా. కాకుంటే 3-4 తీర్ల యాప్లు ఉన్నాయి కాబట్టి ఒక్కో పరి అన్నిటిని చెక్ చేసి దేంట్లో తక్కువంటే దాన్నే వాడతా. నేనే కాదు చాలా మంది గిట్లనే చేస్తారు. కాకుంటే గిప్పటి సందిగా పరిస్థితి తప్పేటట్టే ఉన్నది. ఎట్లా అంటారా? అయితే చూడు ముచ్చటేందో. ఇదివరకు ఇంటికాడ నుంచి ఎక్కడికి పోవాలన్నా ఆటో స్టాండ్ కో లేకుంటే బస్ స్టాండ్ కో పోదురు. కానీ టెక్నాలజీ జయ్యంగా ఇప్పుడు ఉన్న కాడనే ఉండి పల్క ఫోన్లో ఆర్డర్ పెడితే చాలు ఇంటి ముంగట్కే బండ్లైనా ఆటోలైనా కార్లైనా ఎవైనా ఎక్కించకపోతున్నాయి. కాకుంటే మామూలు పల్క ఫోన్ నుంచి క్యాబ్ బుక్ చేసిన వాళ్ళ కంటే ఐఫోన్ నుంచి బుక్ చేసిన వాళ్ళకు ఎక్కువ ఛార్జీలు పడుతున్నాయట. అట్లనే ఒక్కో యాప్ లో ఒక్కో తీరు ఛార్జీలు ఉంటున్నాయి. ఇక ఐఫోన్ వాడేటోళ్ళు జర ఉన్నోళ్ళు కాబట్టి వాళ్ళకు ఎక్కువ ఛార్జీలు చూపిస్తున్నాయట. పట్నంలో ఉన్న చాలా మందికి గీ ముచ్చట ఎరకై ఉంటది గాని ఎవ్వరు దీన్ని పట్టించుకోరు. ఏదో అప్పటి మందం ఏ యాప్ లో తక్కువ ధర ఉంటే దాంట్లోనే బుకింగ్ చేసుకొని పోతుంటారు. కానీ కొంతమంది మాత్రం ఇట్లా వేరు ఛార్జీలు వసూలు చేస్తున్నారని బుకింగ్ చేసి మరీ నిరూపించిండ్రు. ఇక వీడియోలను సోషల్ మీడియాల సుతం పెట్టి గిదేం పద్ధతి, గిట్లా ఒక్కొక్కరి దగ్గరకెంచి ఒక్కో తీరు వసూలు చేసుడు ఎంతవరకు కరెక్ట్ అని గరాని కత్తున్నారు. ఇక ఇదేదో పెద్ద కథనేనని గీ నడుమ ఒక పేరు పోయిన సంస్థ కూడా పరిశీలన చేస్తే అసలు ముచ్చట బయటపడ్డది. మామూలు ఫోన్ కంటే ఐఫోన్ ల 40-50% ఎక్కువ ధరనే పడుతున్నదనే ముచ్చట్ను ఆధారాలతో నట్టుగా బయట పెట్టేటాళ్లకు సెంటర్ సర్కార్ ఇప్పుడు ఆ కంపెనీల మీద చర్యలు తీసుకునే ఆలోచన చేసింది. ఒక్కటే సర్వీస్ కు 2 సంస్థలు వేర్వేరు ఛార్జీలు వసూలు చేస్తున్నారని చాలా మంది ఫిర్యాదు చేసే వరకు వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంస్థ సుతం విచారణ చేపట్టింది. దీంతోని ఇట్లా తీర్ల ఛార్జీలు వసూలు చేసుడేందని ఊబర్ ఓలా సంస్థలకు కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ నోటీసులు కూడా జారీ చేసింది. ఛార్జీల వసూలు దాని కోసానికి పాటిస్తున్న పద్ధతుల వివరాలను ఇయ్యాలని ఈ నోటీసుల్లో కోరింది. ఇక సంస్థలు పూర్తి వివరాలు ఇచ్చిందంటే అసలు ముచ్చటేందనేది బయటపడుతుంది. కాబట్టి ఎక్కువ ఛార్జీలు వసూలు చేయకుండా అట్లనే కంపెనీలన్నీ ఒక్కటే తీరు పైసలు తీసుకునేటట్టు అన్ని కంపెనీలకు ఆర్డర్ ఎత్తదని అంటున్నారు. చూడాలి మరి సెంటర్ సర్కారు ఎసుంటి నిర్ణయం తీసుకుంటదో. ప్రయాగ్రాజు మహాకుంభమేళ నాగసాధువులు ఇప్పుడు ఏ ఇద్దరు మనుషులు ఎదురుపడ్డా గిదే ముచ్చట మాట్లాడుకుంటున్నారు. గంతెందుకు ఇంటర్నెట్ లో కూడా మొత్తం మహాకుంభమేళ గురించే దునియాలున్న చాలా మంది జనాలు ఎతుకుతున్నారట. ఇప్పటికే 2-3 కోట్ల మంది దాకా పోతే చాలా మంది ఎప్పుడెప్పుడు పోయి పుణ్యస్నానాలు చేద్దామా అని ఆలోచనలు చేస్తున్నారు కదా. ఇక మనుషులే కాదు పుణ్యస్నానాలు చేయనీకి ఇంకేమొచ్చినాయో చూద్దాం పండ్రో పారి. పారెవ్వా ఆ పచ్చులట్లా ఎగురుకుంటా పోతుంటే భలే సంబురం అనిపిస్తున్నదిలే. మన కొల్లేరుకు వలసచ్చే సైబీరియా పక్షులే మీకు యాదికొచ్చినాయి కదా. అవి సైబీరియా నుంచి వలసచ్చిన పక్షులే. కాకుంటే ప్రయాగ
ప్రయాగరాజ్ ల జరుగుతున్న మహాకుంభ స్నానానికి వచ్చినాయి. భక్తులతో నట్టుగా అవి సుతం పుణ్య స్నానాలు చేస్తుండే వరకు అక్కడికి వచ్చిన భక్తులు వాటిని చూసి ఖుషి అవుతున్నారట. ఇక కొంతమంది భక్తులు అవిటికి రొట్టె ముక్కలు బిస్కెట్లేసి కడుపు నింపుతున్నారు. మొత్తానికైతే ఈ కుంభమేళ ఆఖరయ్యే వరకు ఏందక్కో 50 కోట్ల మంది దాంకత్తారని అంచనాలు గడుతున్నారన్న ముచ్చట్లు ఇనత్తున్నాయి కదా. ఇప్పుడు ఇట్లా పచ్చులు సుతం లచ్చల కొద్ది వచ్చే వరకు పుణ్యం మనుషులకే కాదు పచ్చులకు సుతం కావాలి కదా. గందుకే అవి సుతం 1000 కిలోమీటర్లకెంచి వచ్చి మరీ తానాలు చేసి పోతున్నాయని కొందరు కామెంట్లు పెడుతున్నారు. మరిగా పబ్లిక్ చూస్తున్నారు కదా. అన్ని ఏరియాలకెంచి రైల్వే శాఖోళ్లు రైలు బండ్లు నడుపుతున్నారట. విమానాల డిపోలున్న కాడ నుంచి ప్రత్యేకించి విమానాలు సుతం దోలుతున్నారట. అటు ఉత్తరప్రదేశ్ సర్కారు ఇటు సెంటర్ సర్కారు కూడా పెద్ద మొత్తంలో మహాకుంభమేళకు ఏర్పాట్లు చేసినాయి కాబట్టి మీరు కూడా వీలు చూసుకొని పైలంగా పోయిరాన్రి. ఏమంటున్నాం సరేనా? అదృష్టం అడ్డు తిరిగితే అరటి పండు తిన్నా పండ్లు ఇరుగుతాయి. గదే అదృష్టం మంచిగా ఉంటే రైలు కింద పడ్డా ఏం కాకుండా బయట పడతారని కొందరు అంటుంటారు. కొన్ని ముచ్చట్లు చూస్తే గది కూడా నిజమే అనిపిస్తుంటది. ఏందమ్మా వార్తలు చెప్తామనుకుంటే ఏందో అదృష్టమా ఆవకాయ అనుకుంటా సోది మాటలు చెప్తున్నావు అని నా మీదకి గరానికి రాకుండ్రు. కానీ ఇగో గీ అన్న ముచ్చట తెలిసి నాకు గా ముచ్చట యాదికొచ్చింది. మీరైతే ఆలస్యం చేయకుండా గా ముచ్చట ఏందో చూడుర్రి. అదృష్టం ముచ్చట అన్నారు. ఇక్కడ చూస్తే ఈ అన్నకు దండేసిర్రు, స్వీట్లు కూడా తినిపిస్తున్నారంటే ఏ పాట పెద్ద ముచ్చటనే కావచ్చని అనుకుంటున్నారు కదా. అవు మీరు అనుకునేది నిజమే. ఈ అన్నకు ఒక్కటి కాదు 2 కాదు ఏకంగా 10 కోట్ల రూపాయల లాటరీ తగిలింది. అబ్బెర బిడ్డు 10 కోట్ల ఆ మాట ఇంటేనే మస్తు సంబరం అనిపిస్తున్నదిలే. ఇప్పటి వరకు పంజాబ్ రాష్ట్రంలో ఇదే అతిపెద్ద లాటరీ ప్రైజ్ మనట. హర్పిందర్ సింగ్ అనే ఈ అన్న కువైట్ లో ట్రక్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడట. ఈనాడు అనే సెలవు మీద సంతూరు పంజాబ్ రాష్ట్రం రోపర్ జిల్లా బద్దా ఊరికి వచ్చిందట. మధ్యలో ఏదో పని ఉండి నూర్పూర్ బేడి పట్టణానికి పోతే 500 రూపాయలు పెట్టి అశోక లాటరీ నుంచి ఒక లాటరీ టికెట్ కొన్నాడంట. ఇంకేమున్నది ఆ లాటరీలా అన్న కొన్న నంబరే వెళ్ళేటలకు రాత్రే కోటీశ్వరుడు అయింది అన్నట్టు. నషీవ్ అంటే ఈ అన్నదే పోండ్రి. మరి లేకుంటే ఎందుల్లా పొట్టకూటి కోసం పొరుగు దేశం పోయి ఇంటోళ్ళను చూడడానికి వచ్చినప్పుడు కొన్న లాటరీనే దక్కుడు. అది కూడా 10 కోట్ల రూపాయలంటే మామూలు ముచ్చట్న. ఆ అన్న జీవితకాలం మొత్తం తపస్సు చేసిన గన్ని రూపాయలను కళ్ళ చూడకపోవునని అలా ఇంటోళ్ళు చుట్టాలు దోస్తులు మస్తు ఖుషి అవుతున్నారట. గందుకే గీ తీరే సంబరాలు చేసుకుంటారు. ఈ అన్నకు లాటరీలు కొనే అలవాటు ఎప్పటి సందో ఉన్నదట. ఎన్నటికన్నా అదృష్ట దేవత తలుపు తట్టకపోతుందని అనుకునేటోడట. అట్లా ఈ పారి లోహ్రీ మకర సంక్రాంతి బంపర్ టికెట్లను కొంటే తంతె పోయి నేతి గంపలవాడట్ అయ్యింది. కానీ పేరుకు ఈ అన్నకు 10 కోట్ల రూపాయల లాటరీ తగిలింది గాని దాంట్లోకించి 30% అంటే 3 కోట్ల రూపాయలు ట్యాక్స్ కే పోతుందట. ఇక దాంట్లోకించి ఆ అన్నకు మిగిలేదు 7 కోట్ల రూపాయలే అన్నట్టు. ఈ పైసలకించి కొంత పేదలకు సాయం చేయడానికి వాడుతారట. ఈ ముచ్చటింటుంటే ఆ లాటరీ మాకు కూడా తగిలితే మంచిగుండు అనుకుంటున్నారు కావచ్చు. కానీ మీరు ఆ అదృష్టం అందరికి ఉండదు. ఎవ్వలో కోట్ల కుక్కలికి దక్కుతుంది. కాబట్టి ఇసొంటి ముచ్చట్లు చూసి ఆనంద పడాలే గాని లేని కథలు పడి ఆగంగా అవద్దు. ఏమంటున్నావు సరేనా? ఓయమ్మో గీ చల్లి చల్లగుండా మామూలుగా లేదులా. సంక్రాంతి పండుగ నాటి నుంచి అయితే గజగజ అనిపిస్తున్నది. 3-4 చెద్దర్లు కప్పుకున్న సలా ఆగుతూనే లేదు. మనమంటే బందోబస్తు సెటలు తోడుకొని చెద్దర్లు కప్పుకుంటాం గానీ గీ చలికి బయట తిరిగే మూగ జీవాల పరిస్థితి మాత్రం కష్టమేనుల్లా. గవి అగాధం తిరుగుతాయి. వాటికి చాలా తిప్పలే ఉంటది. గందుకే గిడ ఆవుల కోసానికి ఓ అన్న ఏం ఉపాయం చేసిండో చూడండి. చూస్తున్నారా అనుల్లా చలికి మనుషులు గదా శాల్వలు బిలాంకెట్లు కప్పుకొని బయట తిరిగినట్టు ఈడ గొడ్డు గోదలకు కూడా తట్టు సంచులను బందోబస్తుగా దొడిగిన్రు. చలి మనుషులకే కాదు అవిటికి సుతం పెడుతుంది. మనమంటే ఇంట్లుంటే స్వెటర్ తొడుక్కొని నిండా చెద్దర కప్పుకొని ముసుగు పెట్టుకుంటాం. అదే బయటికత్తే ఇంత మంట పెట్టుకొని పెయ్యి ఎచ్చబడేదాకా ఆడికెంచి గదులం. మరిగా మూగజీవాలు గసుంటి చేసుకోలేవు కాబట్టి మనమే చెయ్యాలే. అట్లా వీటిని మంచిగా అరుచుకుంటేనే ఇంత పని చేస్తాయి. పాలు కూడా మంచిగిస్తాయని ఈ ఉపాయం చేసిండ్రు అన్నట్టు. ఇంతకు ఇది ఎక్కడి ముచ్చట చెప్పలేదు కదా. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం ఆర్లిటీ అనే ఊళ్ళుండే రైతన్న గీ ఇకమతి చేసిండు. కానీ మూగజీవులను ఇడిచిపెట్టకుండా ఇంట్ల మనుషులు లెక్కనే అరుచుకుంటున్నారంటే ఆ ఇంట్లోలను ఎంత తారీఫ్ చేసినా తక్కువనే పోన్రి. మరి కాదానుల్లా ఇయాల రేపు ఇంట్ల మనుషుల గురించే ఆలోచించని జమానా నడుస్తున్నది. గసుంటిది గొడ్డు గోదలను సుతం కంటికి రెప్పోలే అరుచుకుంటున్నారంటే వాళ్ళు చాలా గ్రేట్ అన్నట్టే కదా అని అనబట్టిండ్రు ఈ ముచ్చట తెలిసిన జనాలు. మరిగా పబ్లిక్ ఈ ఉపాయం ఏదో మంచిగానే ఉన్నది కాబట్టి మీరు సుతం ఇసుంటి ఇకమతి చేసి మీరు సాదుకుంటున్న మూగజీవులను చలి నుంచి ఇట్లా కాపాడుకోన్రి. ఏమంటున్నాం సరేనా?
ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రులు ఇంట్లోకేంచి అడుగు తీసి బయట పెట్టిండ్రంటే చాలు చుట్టూ పోలీసులు అధికారులతోని మస్తు బందోబస్తు ఉంటది. వాళ్ళే కాదు వాళ్ళ ఇంట్లోళ్ళకు కూడా సెక్యూరిటీ గట్టిగానే ఏర్పాటు చేస్తారు. కానీ ఈ సీఎం సార్ ఇంటామే మాత్రం సెక్యూరిటీ ఏం లేకుండా జనాల నడమ ఎట్లా తిరుగుతున్నదో చూద్దాం. సీఎం సారు భార్య ముచ్చట అని చెప్పి ఏదో సినిమా హీరోయిన్ చూపిస్తున్నదేందని అనుకుంటున్నారా? ఈమె సీఎం భార్యనే. ఏంది ఇప్పుడు కూడా నమ్ముతలేరా? ఈమె మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సారు ఇంటామే అమృత ఫడ్నవీస్. బొంబాయిలో జరిగిన టాటా ముంబై మారథాన్ షాల్ చేయడానికి ఇట్లా స్పోర్ట్స్ డ్రెస్ లా 20 ఏళ్ల సంధి ఈ క్రీడా కార్యక్రమం ప్రజలను ఏకం చేస్తున్నది. దీన్ని శాలియసుడు నాకు సంబరాన్నిచ్చిందని కామెంట్ రాసి మరి ఈ వీడియోను ఆమెనే సోషల్ మీడియాలో పెడితే ఇప్పుడు మారథాన్ స్పీడ్ లో పొట్టు తిరుగుతున్నది. అయితే ఈమె దేవేంద్ర ఫడ్నవీస్ ను లగ్గం చేసుకోక ముందు కొన్ని మరాఠా సినిమాలలో నటించుడే కాదు పాటలు సుతం పాడేదట. గందుకే ముఖ్యమంత్రికి భార్యనైనా నా లోపటున్న నటనను లోపట్నే దాచుకోలేనని చెప్పి ఇట్లా జనాలతో కలిసి ఈ ప్రోగ్రామ్ ను ఎంజాయ్ చేసిందన్నట్టు. కానీ ఎంతైనా సీఎం భార్య అయినా కూడా ఇంత కూడా గర్వం లేకుండా జనాలతోని భలే కలిసిపోయింది అనుకుంటా మస్తు మంది ఈ వీడియో కింద కామెంట్లు పెట్టుకుంటా మరి షేర్ చేస్తున్నారు. అదే మనకాడ కొందరు లీడర్లు ఉంటారమ్మా అంటే ఒక్క పారి పది వచ్చినా వాళ్ళ కాళ్ళు భూమి మీదనే నిలువయి. ఏం చేస్తాం కొందరు అట్లుంటారు మరి అని ఇంకొందరు నిట్టూరుస్తున్నారు. ఏం మనుషులు మోపైనరుల్లా మాట మాట్లాడితే మోసం చేత చేసిన మోసమే అన్నట్టున్నది నిన్నయాల పరిస్థితి చూస్తుంటే. ఇక గీ మోసాలు మనుషులనే అనుకుంటే ఇప్పుడు దేవుళ్ళని సుతం మోసం చేస్తున్నారు కొందరు కంత్రిగాళ్ళు. అగో దేవుణ్ణి మోసం చేసేంత మోతెవర్లు ఉంటారా అని అంటారా? ఎందుకు లేరమ్మా ఇగో చూడుర్రి ఈడున్నారు. దేవుణ్ణేదో మోసం చేసిండ్రన్న ముచ్చటని చెప్పి గీ 500 రూపాయల నోట్లను చూయిస్తున్నారేందని అనుకుంటున్నారా? ఇవి అసలు నోట్లు కావు, నకిలీ నోట్లు. ఎవలో పుణ్యాత్ములు వీటిని దేవుని హుండీలేసిండ్రు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం చద్మల్ తాండాల జరిగిన భోగ్ బండార్ జాతర్లా గీ 500 రూపాయల దొంగ నోట్లను హుండీలేసిర్రట. ఇక ఆ హుండీలున్న పైసలను లెక్కిస్తుంటే 1.5 కోటి దాకా ఆమ్దానొచ్చిందట. కాకుంటే దాంట్లోనే గీ దొంగ నోట్లు కానొచ్చే వరకు ముచ్చట పోలీసోళ్లకు చెప్తే విచారణ చేస్తున్నారట. అరే ఏం బద్మాషిగాళ్ళు మోపైన్రుల్లా నెరీ దేవునికి దొంగ నోట్లిచ్చి మొక్కు తీర్చుకున్నారంటే వాళ్ళని ఏమనుడు చెప్పుండ్రి. ఒడ్డు దాటేదాకా ఓడమల్లన్నా ఒడ్డు దాటినాక బోడమల్లన్నా అనే సామెత గిసుంటోళ్ళని చూసే పుట్టింది కావచ్చు. పోన్రి దేవుడు మా కోరిక తీర్చిండు ఇప్పుడు ఏ నోట్లయితే అంది అన్న కాడికి పైసలు హుండీలేసినవా లేదా అనుకున్నారు కావచ్చు. గందుకే గిట్ల దొంగ నోట్లను హుండీలేసిండ్రు. అయినా గిట్ల డంబి మొక్కులు తీర్చుకునేటోళ్ళ కోరికలను దేవుడు కూడా తీర్చినట్టే చేసి మళ్ళా కష్టాల పాలు చేస్తాడని అంటున్నారు ఈ దొంగ నోట్ల ముచ్చట తెలిసిన అక్కడి జనాలు. ఈ సోషల్ మీడియా సల్లగుండా ఒక్కొక్కళ్ళు ఏళ్ళకేళ్ళు కష్టపడ్డారా అని పేరు కొంతమందికి రాత్రికి రాత్రే వస్తున్నది. గా నడమ కచ్చాబాదం అని పాట పాడుకుంటా పల్లీలు అమ్ముకుంటే గది ఎంత వైరల్ అయిందో ఎరికే కదా. ఇక అట్లనే పాటలు పాడుకుంటా బేవక్క కూడా మస్తుగానే ఫేమస్ అయింది. ఇక కుర్చీ మడత పెట్టి అన్న తాత గురించి అయితే తెల్వనోళ్ళు లేరు. గట్లగిప్పుడు కుంభమేళలా ఒక చెల్లె బాగానే ఫేమస్ అయింది. కాకుంటే ఏందమ్మా గట్లా నడిమిట్లనే ఆపిను ఆ ముచ్చటేందో పురాగా చెప్పు అనబోతున్నారా? చలో ఇక వార్త వస్తుంది అదేందో మీరే చూడుర్రి. సోషల్ మీడియాను బగ్గా వాడేటోళ్లకు గీ షెల్లె ఎరకై ఉంటది. చూస్తుంటే ముద్దుగానేగా అనత్తున్నది. మరింతకు ఈ షెల్లెకేమైందని మన రచ్చబండ ముచ్చట్లకు తీసుకొచ్చిండ్రని ఆలోచనలు చేస్తున్నారా? ఆమెకేం కాలేదు. ప్రయాగ్రాజ్ల జరుగుతున్న కుంభమేళల దండలమ్ముతున్న మోనాలిసా అనే గీ షెల్లె వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయింది. ఆమె వీడియోను 15 మిలియన్ల మంది చూసిండ్రట. ఇంకేంది రాత్రికి రాత్రే సోషల్ మీడియా స్టార్ట్ అయ్యే వరకు చాలా మంది ఆమెను దేవులాడుకుంటచ్చి మరీ సెల్ఫీలు వీడియోలు తీసుకుంటున్నారట. కాకుంటే దీంట్లో దండలు కొనేటోళ్ళు తక్కువ, ఫోటోల కోసానికి ఎగబడేటోళ్ళు ఎక్కువ అయ్యే వరకు గిరాకీ మొత్తం దెబ్బతిన్నదట. ఇట్లయితే ఫాయిదా ఉండదని చెప్పి మోనాలిసా నాయన ఆ షెల్లెను మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్లుండే ఇంటికి పంపిండట. ఈ ముచ్చట్ను కూడా సోషల్ మీడియాలో పెడితే పాపం జనాలు బగ్గత్తరు 10 రూపాయలు సంపాదించుకోవచ్చు అనుకుంటే అనవసరంగా వైరల్ చేసి అసలు ఉపాధే లేకుండా చేసిండ్రని కొందరు కామెంట్లు పెడుతున్నారు. మరి లేకుంటే ఎందుల్లా ఆ షెల్లె జాతరయాల 4 రూపాయలు ఎన్కేసుకుందాం అనుకుంటే ఇప్పుడు అసలుకే ఎసరొచ్చినట్టు అయింది. పల్క ఫోన్లు వచ్చిన కాడికే దునియాలో ఎక్కడ ఏం జరిగినా క్షణాలనే అందరికి ఎరకైతున్నది. ఇక ఇంటర్నెట్ కూడా అగ్వకే దొరుకుతుండే వరకు ప్రతొక్కళ్ళు దేన్ని విడిచిపెట్టకుండా అన్నిటి గురించి దేవులాడుతున్నారు. అట్లా మట్టిల మాణిక్యాలు ఎక్కడున్నా ఇప్పుడు దునియా మొత్తంలో మస్తు ఫేమస్ అయిపోతున్నారు. కాకుంటే కొందరికి అది వరమైతే ఇంకొందరికి శాపమైతున్నారు. మోసపోయేటోళ్ళు ఉన్నంత కాలం మోసం చేసేటోళ్ళు పుట్టుకత్తనే ఉంటారు. ఇదివరకు దొంగలు ఇండ్లల్ల పడి పైసలు నగలు దోసుకపోదురు గాని ఇప్పుడు ఇండ్లల్లో ఎవరు పైసలు బంగారం ఉంచుకుంటలేరు కాబట్టి సైబర్ మోసాలు చేస్తున్నారు. అంటే ఆన్లైన్ మోసాలు అన్నట్టు. అరే దినాం జరుగుతూనే ఉన్నాయి కదా.
అయినా ఎట్లా మోసపోతున్నారమ్మా వీళ్ళు అని అంటారా? ఎట్లనో చూద్దాం పాండ్రిగా. నోట్ల కట్టలు బగ్గనే చూయిస్తున్నారంటే ఏ పాటో పెద్ద మోసమే అయి ఉంటదనుకుంటున్నారు కదా. అవు పెద్ద మోసమే చేసిండ్రు ఈ నోట్ల కట్టలను చూయించి. అవు ఒకటి కాదు రెండు కాదు 1,80,000 రూపాయలు కాజేసిండ్రు. అసలు ముచ్చట ఏందంటే కామారెడ్డి జిల్లా బీర్కూర్లో ఉండే నర్ర గంగారం అనే అన్న బతుకు తెరువు కోసానికి హైదరాబాద్ లో ఉంటున్నాడట. ఇక సంక్రాంతి పండుగ యాళ్ళ సంతూరుకొచ్చిండట. ఇక ఆడ సోషల్ మీడియాల పాత నాణాలు తీసుకొని 99 లక్షల రూపాయలు ఇత్తరనే యాడ్ చూసిండట. ఇంకేమున్నది అత్యాశకు పోయి దాంట్లున్న నంబర్ కు ఫోన్ కొట్టి మాట్లాడిండట. 1, 5, 10, 20, 50 పైసల నాణాలతో నట్టుగా ఒక ప్రత్యేక నంబర్ ఉండేటట్టున్న 100, 200 నోట్లు కూడా తీసుకొని 99 లక్షల రూపాయలు ఇత్తమని నమ్మిచ్చిండ్రట. కాకుంటే దానికోసానికి కొంత ఖర్చు అవుతుందని చెప్పిండ్రట. ఆ ముచ్చట నమ్మి అప్పటి సంది అడిగినప్పుడల్లా తేపకిన్ని మొత్తం 1,80,000 రూపాయలు ఇచ్చిండట. అయినా ఎయిర్పోర్ట్ కు కారు రక్షణ సిబ్బంది కోసానికి ఇంకా 1,00,000 రూపాయలు వంపాలని అడుగుడుతోని మోసపోయినట్టు తెలుసుకొని బీర్కూర్ ఠానాల ఫిర్యాదు చేసిండట. పోలీసులు కేసు రాసుకొని విచారణ చేస్తున్నారట. మరిగా పబ్లిక్ కు పైసలు ఎవరికి ఉత్తగానే రావు కాబట్టి ఉత్తి పున్నానికి ఇయ్యరు. ఆశకు ఊసిగాడు చచ్చినట్టు దురాశకు యాగం కాకుండ్రి. సోషల్ మీడియాలో వచ్చే వాటిని అసలుకే నమ్మకుండ్రి. మీకేదన్నా అనుమానం అత్తే దగ్గర్లున్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు పెట్టుండ్రి. అంతేగాని మీ పైసలు డబ్బులైతాయి మీరు లక్షాధికారులు అయితారని ఎవలో మాయమాటలు చెప్తే నమ్మకుండ్రి. సరేనా? అతివృష్టి వచ్చినా అనావృష్టి వచ్చినా మొదలు ఆగమయ్యేది రైతులేనుల్లా. పంటేసింది మొదలు ఆఖరుకు దాని అమ్మేదాకా ఎప్పుడేం జరుగుతుందో తెలియక రైతులు నిత్యం బుగులతోనే బతికే పరిస్థితి ఉంటది. ఆనాకాలం వరదలకు పంటలాగమయ్యే ముచ్చట్లు ఆడాడ చూస్తుంటాం కదా. ఇప్పుడు వరంగల్ జిల్లాలో వేసిన పంట సుతం గట్లనే అయింది. పాపంగా రైతుల గోసెట్లున్నదో చూడుని రూపాయి. చూస్తున్న రానుల్లా నీళ్లు ఎట్లా పోతున్నాయో. మరి ఇదేదో నీళ్లు ఎక్కువ అయిపోతున్నాయి కాదు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద శివార్లా ఎవరో నడిజాము రాత్రి SRSP కెనాల్ గేట్లను ఎత్తుట్లా నీళ్లన్నీ వృధాగా పోవడే కాదు చుట్టుముట్టున్న పంటలు మొత్తం ఆగమైనాయని రైతులు బాధపడుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు మొత్తం 53 DBM నెంబర్ మొత్తం లేపిపోయేసరికి ఇప్పుడు కనీసం 60-70 ఎకరాలు మా రైతులు మొత్తం ఆ పంట పొలాలన్నీ నాట్లన్నీ కొట్టుకుపోయినాయన్న. మేము మళ్ళీ నాటేయాల్సి వస్తుంది. అధికారులు చెప్తే అధికారులు ఒక్కరు స్పందిస్తలేరు. అధికారులు అందుబాటులో లేరు. ఇప్పుడు ఫోన్ చేస్తే వస్తాం అని అంటున్నారు. ఒక్క అధికారులు రాలేదన్న. ఇన్నరా రైతులు అధికారులకు మతలా పంపినా ఇప్పటి వరకు అడిగికు ఎవ్వరు రాలేదట. 100 ఎకరాలల్లా పంట వరదల మునుగుతే 50 ఎకరాలు మాత్రం మొత్తానికి పనికి రాకుండా కొట్టుకపోయిందట. మళ్ళా నాటు పెట్టుకునే పరిస్థితి వచ్చిందట. ఇప్పుడు మాకు జరిగిన నష్టానికి అధికారులే బాధ్యత తీసుకొని నష్టపరిహారం ఇప్పియాలి, లేకుంటే మా పరిస్థితి అధ్వానం అవుతుందని రైతులు బాధపడుతున్నారు. అయ్యా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు, మీ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లనే రైతులకి అవస్థ వచ్చింది. కాబట్టి బాధ్యులైన అధికారుల మీద ఎంబటే చర్యలు తీసుకొని నష్టపోయిన రైతులకు న్యాయం చేయండి ఇక్కడ రైతులు డిమాండ్ చేస్తున్నారు. చూడాలి మరి సర్కార్ పెద్దలు ఏం చేస్తారో. ఇగో ఇవుల్లా అయ్యాటి మన రచ్చబండ ముచ్చట్లు. ఇవాళ మేము చెప్పిన ముచ్చట్లన్నీ జబర్దస్త్గా ఉన్నాయిలే. దినాం ఇంతకంటే ఖతర్నాక్ ముచ్చట్లను మీకోసం దేవులాడి పట్టుకొస్తూనే ఉంటాం. కాబట్టి మన రాజ్ న్యూస్ ఛానల్ మరవకుండా చూస్తూనే ఉండుండ్రి. ఏమంటున్నాం?